వర్షాలు పడి చల్లచల్లగా ఉన్న ఈ వాతావరణంలో అమ్మా క్యాబేజీ పకోడీ తినాలనిపిస్తుంది అని అనగానే చటుక్కున క్యాబేజీ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ నా ముందు పెట్టేసరికి ముందుగా క్యాబేజీ తురుములో తగినంత ఉప్పు, కాస్తంత పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ముందుగా మా అమ్మ ఎంతో ఓపికగా తరిగిచ్చిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇందులో వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నిటికీ బాగా పట్టుకొని నీళ్లు విడిచిపెట్టే వరకు ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒకే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని బాగా కలుపుతున్నప్పుడు నాకెందుకో శనగపిండి సరిపోలేదు అనిపించి ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని ఒకే 1 టీ స్పూన్ నీరు పోసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకోవడం అంటే ఇదిగోండి, పిండి తీసి ఈ విధంగా పకోడీ వేయటానికి వచ్చేటట్టుగా కలుపుకోవాలి. అంటే మన పిండి పర్ఫెక్ట్ గా సిద్ధమైంది. ఇప్పుడు మా అమ్మ ఝాన్సీ లక్ష్మీబాయిలా యుద్ధానికి సిద్ధం అంటూ రెడీగా ఉంది. ఓన్లీ డిఫరెన్స్ లక్ష్మీబాయి చేతిలో ఖడ్గం, మా అమ్మ చేతిలో పకోడీ పిండి. సరేలే, నువ్వు నీ పిచ్చి జోకులు ఆపి ముందు వీడియో షూట్ చెయ్యి అంటూ ఈ విధంగా పొందిగ్గా ఒక వాయి పకోడీ వేసి మీడియం ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్నాక ఒక జాలి గరిటలోకి పకోడీలన్నీ తీసుకున్నాక ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాక మిగతా పిండిని కూడా ఈ విధంగా పకోడీలా వేయించుకున్నాక పైనుండి వేయించుకున్న పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసి వేడి వేడి క్యాబేజీ పకోడీ రెడీ అని నేను కోరుకున్న క్యాబేజీ పకోడీ నా ముందు పెట్టేసరికి థ్యాంక్ యూ అమ్మా అంటూ పకోడీ ప్లేట్ ని చట్టుకుని అందుకొని ఒక పకోడీని లటుక్కుని నోట్లో వేసుకుని వేయించిన పచ్చిమిర్చిని పుట్టుకుని కొరికేసరికి వావ్, టేస్ట్ అద్భుతంగా ఉంది, నువ్వు కూడా తిను అంటూ మా అమ్మకు కూడా తినిపిస్తూ నేను కూడా తింటూ ఇద్దరం సూపర్ గా ఎంజాయ్ చేశాం.